వీళ్ళకి ఏబిఎన్ గురించి సిబిఎన్ గురించి ఇంకా సరిగ్గా తెలియదని అనిపిస్తుంది నాకు. రాజకీయాల్లో సిబిఎన్ ఎట్లాంటి వ్యక్తి అనేటువంటిది ఒక్కసారి చూడండి మీరు. అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది ఆయన విధానం. 40 ఏళ్ళు ఈ రాష్ట్రంలో రాజకీయం చేశాడు. నువ్వు మోసాలు, కుట్రలు, కుతంత్రాలు నీ రాజకీయం. ఏబిఎన్ ఈరోజు కొత్తగా నువ్వు బెదిరించేది ఏందయ్యా? మీ నాన్న మొదలు పెట్టాడు కదా, మీ నాన్న వల్లే కాలేదు కదా రాధాకృష్ణన్ బెదిరించడము. నీ రాజకీయ గురువు కేసీఆర్ ఇంతకన్నా 4 ఇంతలు చేశాడు కదా, నువ్వు చేశావు కదా, మళ్ళా కొత్తగా ఇంకా నువ్వేం చేస్తావు? అరే నీకు డెమోక్రసీ మీద ఏమాత్రం నమ్మకం ఉంది అనేటువంటిది ఆయన డైరెక్ట్గా నా ఛానల్ దమ్మున్న ఛానల్ అని చెప్పుకుంటాడు, ప్రజల కోసం మాట్లాడతాను అని చెప్తాడు. ఆయన అందరినీ రాస్తాడు. ఎవరిని వదిలాడు రాధాకృష్ణ గారు? చంద్రబాబు నాయుడు గారి మీద రాయలేదా? ఈ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మీద రాయలేదా? దట్ ఈజ్ హిస్ డ్యూటీ. ఆయన క్షేత్రస్థాయిలో నుంచి మీలాగా కలం పట్టుకున్న స్థాయి నుంచి ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తి. ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని గట్టిగా చెప్పాలి, చెప్పడమే నా ధర్మం అనేటువంటి నమ్మిన వ్యక్తి. ఏబిఎన్ని బెదిరించాలనుకుంటే అది పిచ్చితనం అవుతుంది. ఎందుకనంటే మీ తండ్రి వల్ల కాలేదు, మీ రాజకీయ గురువు వల్ల కాలేదు, నీ వల్ల కాలేదు. నువ్వేదో ఇవాళ చేస్తావని అనుకుంటే అది భ్రమ అవుతుంది. ఇట్లాంటి ఆలోచనలు మానుకోమని చెప్తా ఉన్నా. ఎందుకు అనంటే ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు మీరు. కేసులు పెట్టారు, డబ్బులు ఇవ్వకుండా ఆపారు, ఇక ఛానల్ ఎక్కడ టెలికాస్ట్ కాకుండా చూశారు, అన్నీ కూడా చేశారు. మీకు అధికారం పోయిన అహంకారం మాత్రం తగ్గలేదు. అధికారంలో ఉన్న మేమేమో ప్రజల కూలీలన్నీ చెప్పుకుంటాం, మీరు మాత్రం ఇంకా పాలకులు, పెత్తందారుల మనస్తత్వం. అడుగడుగునా కూడా మీ పెత్తందారుల వ్యవస్థ. బయటికి వెళ్తే రప్పా రప్పా నరుకుతామనేటువంటి వ్యవస్థ, ప్రజల్ని హింసిస్తాము, బెదిరిస్తాము అనేటువంటిది ప్రత్యక్షంగా ఇప్పుడే చెప్తున్నారంటే మీరు శాసనసభలో లేకుండా పోయారు, రేపు ప్రజల్లో కూడా లేకుండా పోతారు, గ్యారంటీగా చెప్పగలుగుతున్నాం మేము. చెప్తాను. డెఫినెట్గా ఒక్క